ప్రజెంట్ మనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ అధ్యక్షులు కె లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవచ్చు అసలు? అంటే నన్ను కోసినా కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఎంత బకాయి ఉంది ఇప్పటి వరకు? రావాల్సిన అమౌంట్ ఎంత? మన ముఖ్యమంత్రి గారు ఏ పద్ధతిలో మాట్లాడిందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే పెన్షనర్ జేఏసీ తరఫున 2,86,000 మంది మా పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో. మరి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. 5 డిఏలు ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో చెప్పారు. మరి ఏది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన ఏమనుకుంటున్నాడో మాకేమో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి లెజిటిమేట్ డ్యూటీ అది ఏ టైంకు ప్రతి 5 నెలలకు మాకు 6 నెలలకు మాకు ఒక డిఏ వస్తుంటుంది. దాన్ని 5 డిఏలు ఆపుకొని పెట్టుకుంటే మరి భారతదేశంలో ఏ విధంగా ఇట్లాంటి పద్ధతి లేదు కూడా. మరి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న విధానం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మరి మేము పెద్ద ఎత్తున కూడా ధర్నాల కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాం.